హలో అండి అందరికీ. ముందుగా నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంతకుముందు వీడియోలో టమాటా మొక్కలు నిండా కాయలుగా ఉన్నప్పుడు చూపించాను కదా. ఇవి టమాటాలు మొత్తం పండిన తర్వాత హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తానని చెప్పాను కదా. ఈరోజు వచ్చేసి మన టమాటా మొక్కలకి కొన్ని పళ్ళు అయితే వచ్చేసాయి. అవి ఈరోజు కోసుకుందాము. చాలా చక్కగా ఉన్నాయండి, చూడ్డానికైతే చాలా బాగా పండిపోయేవి. చూసారు కదా, కొమ్మ కొమ్మకి ఎంత నిండుగా ఉన్నాయో. ఇవి నేను సీడ్స్ అయితే కొనుక్కొని వేయలేదు, ఒక కుళ్ళిపోయిన టమాటా వచ్చేసి వేసుకున్నాను. దానివల్ల ఇన్ని మొక్కలు వస్తే అన్ని సపరేట్ చేసి ఈ క్యాన్లలో పెట్టడం జరిగింది. చూసారు కదా, చాలా బాగా పండిపోయినాయి, చాలా చక్కగా. సండే కోసుకుందాం అనుకున్నా, కానీ సండే నాకు గార్డెన్కి వెళ్ళడానికి కుదరలేదు. అందుకనేసి ఈరోజు మార్నింగ్ కోసుకున్నాను. చాలా చక్కగా పండిపోయేవి. ఇంకా కాయలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఎన్ని పండాయో అన్నీ అయితే కోసుకొని మీ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో చిన్న వీడియో అనేది తీయడం జరిగింది. గార్డెనింగ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇలా చూడడం చాలా నచ్చుతుంది. చూసారు కదా, ప్రతి ఒక్క మొక్కకి పళ్ళు అనేవి మనకి ఉన్నాయి. ఈ టమాటా మొక్కలు కూడా ఒకటే లేదు, అందులో వచ్చేసి డ్రాగన్ మొక్కలు ఉన్నాయి. అప్పుడే పెట్టాను డ్రాగన్ స్టెమ్స్ కూడా. ఈ డ్రాగన్ స్టెమ్స్ కూడా మన డ్రాగన్ మొక్కల నుంచి కట్ చేసి పెట్టాను. ఇంకా అప్పుడే పెట్టాను, సైడ్న చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఒక్కొక్క టమాటా మొక్క అనేది వేసుకున్నాను. ఈ టమాటా మొక్కలు పక్కనే డ్రాగన్ మొక్క ఉన్నా సరే మనకి ఇన్ని పళ్ళు అనేవి వస్తున్నాయి. చూసారు కదా, ప్రతి కొమ్మకి నిండుగా ఉన్నాయి, గుత్తు గుత్తులుగా ఉన్నాయండి. పళ్ళు కొయ్యగా ఇంకా కాయలు అయితే బోలెడన్ని ఉన్నాయి. మళ్ళీ వారం వారము 2-3 రోజులకు ఒకసారి కోస్తూనే ఉండాలి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఇలా కుండీల్లో టమాటా మొక్కలు కానీ కూరగాయల మొక్కలు ఏవైనా సరే నాటుకుంటే మనకి ఇలా ఇంటికి సరిపడా కూరగాయలు అనేది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఫ్యామిలీ ఉంటే సరిపోతాయండి. సరిపోకపోయినా సరే మనం ఇలా చేత్తో ఒక మొక్కని నాటి దాని ద్వారా ఇలా పళ్ళు కోసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మన గార్డెన్లో మొక్కల నుంచి మనము ఏదైనా హార్వెస్ట్ చేసుకుంటే చూడ్డానికి కూడా చాలా మనసుకి హాయి అనిపిస్తుంది. చూసారు కదా, ఎన్ని టమాటా పళ్ళు అనేది వస్తూనే ఉన్నాయి కోస్తూ ఉంటే. చక్కగా ఉన్నాయి. మళ్ళీ కాయలు కూడా గుత్తు గుత్తులుగా ఉన్నాయి, కొమ్మలు వంగిపోయేంత బరువు ఉన్నాయండి. ప్రతి కొమ్మకి ఉన్నాయి 3-4 పళ్ళు అయితే ఉన్నాయండి. ఇవన్నిట్లో ఒక్కొక్క మొక్కే ఉంది, అయినప్పటికీ నిండుగా ఎంత బాగా వచ్చాయో చూడండి. నేను అవకాశం ఉన్న ప్రతి కుండీలలో కూడా టమాటా మొక్కలు అనేది పెట్టేశాను. నేను ఈ టమాటాతో అయితే నిల్వ పచ్చడి చేస్తానండి, చాలా బాగున్నాయి ఇవి. దీంట్లో గుజ్జు కూడా ఎక్కువ ఉంది కాబట్టి నిల్వ పచ్చడి అనేది చేయాలని అనుకుంటున్నా. ఒకవేళ నేను నిల్వ పచ్చడి చేస్తే ఆ పచ్చడి కూడా ఎలా చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. చూసారు కదా, ఫైనల్గా మనకి ఇన్ని టమాటాలు వచ్చాయి. ఇవి కిలోకు పైనే ఉంటాయండి. చాలా బాగున్నాయి టమాటాలు అయితే. టమాటా మొక్కలకి ఎప్పుడు కూడా నీళ్లు ఫుల్గా పోస్తూ ఉండాలి. నీళ్లు బాగా వేస్తేనే మనకి కాయలు ఇలా పండిన తర్వాత పండు నిండా గుజ్జు బాగా వస్తుంది. ఈరోజు హార్వెస్ట్ వచ్చేసి ఇదేనండి. కొద్దిగా పచ్చిమిర్చి, కొన్ని పువ్వులు, 2-3 కాకరకాయలు, కరివేపాకు, ఇవన్నీ కూడా మన గార్డెన్లోనివేనండి. ఈరోజు మార్నింగ్ హార్వెస్ట్ చేశాను. ఈ హార్వెస్టింగ్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. గార్డెనింగ్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ.